హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేనైతే మష్రూమ్ పులావ్ అయితే చేస్తున్నాను. ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి. తీసుకొని దానికి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకున్నాక అందులోనే షాజీరా కూడా వేసుకోవాలి. అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్క, పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి ఎర్రగా ఫ్రై అయ్యాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని అది ఎర్రగా వేగాక అందులోని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి మెత్తగా అయ్యాక అందులోని పసుపు, ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందులోనే మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అయితే బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మష్రూమ్ పులావ్ అయితే రెడీ.